సిట్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతా ఉంది. రైట్, మాట్లాడదాం. చరణ్, అయితే వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి, ఈ కేసులో హవాలా అంటే ఫోన్ ట్యాపింగ్ కేసులో హవాలా డబ్బు, విదేశీ సర్వర్ల వాడకం వంటి అంశాలు బయటకు వచ్చినా కూడా కేంద్ర సంస్థలు ఈడీ, సిబిఐ నేరుగా రంగంలోకి దిగకపోవడానికి కారణం ఏమై ఉంటుంది? మీరు చెప్పండి వెంకటరెడ్డి గారు. ఒకటండి, సిట్టు అనేటువంటిది ఇప్పుడు చరణ్ కౌశిక్ గారు మాట్లాడిన దాంట్లో ఏంటంటే ఒకటి స్పష్టంగా కనపడుతున్నటువంటిది, భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తున్నటువంటిది, భారతీయ జనతా పార్టీ ఆరోపణ వాస్తవమని ఇప్పుడు కనపడుతున్నటువంటిది, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి పద్ధతుల పల. మేము 8 సిట్లు వాళ్ళు వేసినారు, ఏమైంది? మేము 8 సిట్లు వేసినాం, ఏమవుతుంది అంటే వాళ్ళు అవినీతి చేసినారు, మేము అవినీతి చేసినాం. బొగ్గుకు సంబంధించి సింగరేణికి వాళ్ళు చేస్తే తప్పలేదా, మేము చేస్తే తప్పలేదా? అన్నీ ఇప్పుడు ఆయన చెప్పినవన్నీ కూడా ఏంటంటే వాళ్ళు చేస్తే ఏమనలేదు, మేము చేయకపోతే మేము ఏదో అయిపోతుంది అనేటువంటి పద్ధతుల పల ఇది అన్నట్టు. గత 9 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ, 2 సంవత్సరాలు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రెండు కూడా ఒకే కోణంలో పార్టీ ఫిరాయింపుల దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళు చేసిండ్రు, వాళ్ళు చేసినప్పుడు వీళ్ళు మాట్లాడిండ్రు, ఇప్పుడు వీళ్ళు చేసిండ్రు. కాబట్టి ఇక్కడ కనపడుతున్నటువంటిది ప్రజా డబ్బును, ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టేటువంటి, మోసం చేసేటువంటి పద్ధతిలో ఉన్నది అనేటువంటిది కనపడుతున్నటువంటిది. రేవంత్ రెడ్డి గారిని ఎందుకు పిలవడం లేదండి సిట్టికు? కవిత గారిని ఎందుకు పిలవలేదండి? రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అన్నాడు కదా, నా ఫోన్ ట్యాప్ అవుతుంది అన్నాడు కదా, ఒకసారి ఏమో నా ఫోన్ ట్యాప్ కాలేదంటాడు. నేను ఏమంటున్నామంటే రేవంత్ రెడ్డి గారి మీద ఉన్న కేసు వీళ్ళు మాఫీ చేసి దాన్ని స్లో డౌన్ చేసినారు. ఇప్పుడు వీళ్ళ మీద ఉన్న కేసులు వాళ్ళ వేసేటువంటి ఒక కుట్ర, నాటకము, డైలీ సీరియల్ నడుస్తున్నటువంటిది. ఎంతకాలం పడుతుందండి? చాలా సందర్భాల్లో చెప్తున్నాడు. ఎవరు ఈ కార్ రేసింగ్కి సంబంధించి ఇవ్వకపోతేనే గవర్నర్ గారు మమ్మల్ని నిందించినారు. గవర్నర్ గారు ఇచ్చినాక ఏమంటున్నాడు ఇప్పుడు అరవింద్ కుమార్ గారు ఐఏఎస్ను డిఓపిటిఏ. మరి ముఖ్యమంత్రి గారు వారానికి 2 సార్లు ఢిల్లీ పోతున్నాడు కదా, మరి ఎందుకు అనడం లేదు? మా కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వడం లేదు, కేంద్ర ప్రభుత్వం అన్యాయం చేస్తుంది అనేటువంటి మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎందుకు అరవింద్ కుమార్ గారు ఐఏఎస్ పర్మిషన్ ఇవ్వడం లేదని ఒక్కనాడన్నా స్టేట్మెంట్ ఇచ్చిండండి? చక్రి గారు మీరు చెప్పండి, 8-9 నెలలుగా మనం అనేక విమర్శలు చేసినటువంటిది, గాలి విమర్శలు చేసినాడు టీఆర్ఎస్ పార్టీ మీద. కానీ ఈ కేసులన్నిటిని నేను కొలిక్కిలేస్తా, ఈ కేసుల మీద నేను ఎఫ్ఐఆర్ జారీ చేస్తా, వీటిలన్నిటిని ఫలానా ఈ 5 నెలలు 6 నెలల లోపల పూర్తి చేస్తా అని చెప్పలేదు కదా, చెప్పడు. కాబట్టి ఏంటంటే ఈ 2 పార్టీలు ఒక కుట్ర కోణం లోపల భవిష్యత్తులో ఈ 2 పార్టీలు ఒక అవగాహన కిందనే చేస్తున్నటువంటిది చెప్తున్నటువంటి అంశం. కాబట్టి ఎందుకు చేయడం లేదు ఏంది అనేటువంటి దాని కింద ఎంతకాలం అవసరం అవుతుందండి? ఇప్పుడు బొగ్గు గనులకు సంబంధించి వస్తుంది, బొగ్గు గనులకు సంబంధించినటువంటిది రేవంత్ రెడ్డి గారి బంధువు పేరెందుకు కానీ ఆయన ఎవరు అల్లుడండి? బీఆర్ఎస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో ఏంటంటే ఖమ్మంకు సంబంధించిన, పాలేరుకు సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అల్లుడు. ఇవన్నీ ఎవరికి తెలియడం లేదండి. మరి కవిత గారు అంటున్నారు కదా, కవిత గారిని ఎందుకు పిలవడం లేదు సిట్టు? కాబట్టి అనేక అనుమానాలు ప్రజల్లో వస్తున్నటువంటి పరిస్థితి. ఇది ఒక టైంపాస్ ముచ్చట, ఈస్ట్మన్ కలర్ డైలీ సీరియల్ కింద దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ 2 కుమ్ముక్కై బీజేపీని పక్కకు జరిపేటువంటి ప్రయత్నం లోపల బీజేపీకి ఏమి లేదు అని చెప్పేటువంటి ఒక కుట్రలో వీళ్ళు ఒక భాగం కింద వస్తున్నటువంటి ప్రజలు ఒకటి స్పష్టంగా తెలుసు ప్రజలకు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేటువంటి తెలుసు. మరి బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ముందుకెళ్తుంది, అన్యాయం చేయలేదు, అక్రమాలు చేయలేదు అని వారు అనుకోవడం లేదు. ప్రజలు సానుభూతి రాదు. కాబట్టి రోజు ఎంతకాలం చేస్తారు ఇట్లా? ఏ ఒక్క కేసులో అయినా జరిగిందా? ఏ ఒక్క కేసులో ఎఫ్ఐఆర్ జారీ చేసిండ్రా? ఒక్కటి చేయలేదు అనేటువంటి 2 సంవత్సరాలు అయిపోయింది టైము, ఇంకా 2 సంవత్సరాలు ఉంది. చివరి సంవత్సరం ఎన్నికల కోణమే ఉంటుంది. కాబట్టి మేము అంటున్నది ఏంటంటే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఉండేటువంటి అంతర్గత అవగాహన ఒక్కటనే చెప్పండి డిఫరెన్స్. ఇప్పుడు ఇంతవరకు దానం నాగేందర్ గారు కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేసినా కూడా మీరు బాధపడ్డారు కదా. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత సుమారుగా నా లెక్కలో 50 నుంచి 60 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు పార్టీ ఫిరాయించి, కాంగ్రెస్ నుంచి ఫిరాయించి బీఆర్ఎస్ పార్టీలో చేరేటప్పుడు మీ పార్టీ ఎంత బాధపడ్డది, మీ నాయకులు ఎంత బాధపడ్డారు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు బాధపడేటువంటి సందర్భంలో మీరు చేసిందేంది వాళ్ళు అంటున్నా. కాబట్టి కేసీఆర్ యొక్క తోకబట్టుకొని ప్రయాణం పరిపాలనలో కానీ అవినీతిలో కానీ అనుసరించేటువంటి పద్ధతి లోపల ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ఉండడం అనేటువంటిది బాధాకరమైన అంశం. కాబట్టి మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చేస్తున్నటువంటిది, వాళ్ళకి అవకాశం వచ్చింది వాళ్ళు చేసినారు. ఇవన్నీ ఎవరికి చెప్తారా అంటున్నా. మీరు వాళ్ళకంటే బెటర్ అనేది ఒకటైనా చూపించండి నాకు. వాళ్ళు వాగ్దానాలు చేసినారు, అమలు పరచలేదు. మీరు వాగ్దానాలు ఎంతకంటే ఎక్కువ చేసినారు. వాళ్ళు 9.5 సంవత్సరాలు పట్టింది వాగ్దానాలు అమలుకు వచ్చేటప్పటికి. భయంకరమైనటువంటి ఆర్థిక లోటు, అప్పులు ఇవనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు కదా. ఆ 7 లక్షల కోట్లు అప్పు చేసినారని అంటున్నారు. మీరు చేసినప్పుడు నెలకు 10,000 కోట్లు. కాబట్టి చక్రి గారు ఈ 2 పార్టీల మధ్యన ఒక
అంతర్గత రహస్య ఒప్పందాన్ని పెట్టుకొని ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది అనేటువంటి ప్రజల్లో వచ్చినటువంటి అభిప్రాయం. కాబట్టి ఇవాళ ఈ రెండు పార్టీలు ఈ తెలంగాణకు పనికిరావు అనేటువంటి అభిప్రాయం లోపల ప్రజలు, మేధావులు, ఆలోచనాపరులు, ఉద్యోగస్తులు, కొంత ఎక్కువగా పరిశీలించేటువంటి జనం అంతా కూడా ఇవాళ అభిప్రాయానికి వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటిది. కాబట్టి ఇవాళ కేసీఆర్ను ఏం చేస్తారు అనేటువంటి దాని కింద ఇప్పుడు కేసీఆర్ ఏం చేస్తారు అంటే చర్చ ఎటుపోతుంది అని అర్థం పరిస్థితి. అనేక కేసుల్లో ఇట్లాంటి పరిస్థితి కనపడ్డది కదా ఇవాళ. మీరు కేసీఆర్ను రక్షించడానికి ప్రయత్నం చేస్తుండ్రా, లేకపోతే కేసు పెట్టడానికి ప్రయత్నం చేస్తుండ్రా? ఇప్పుడు ఏవో కేసులు మాట్లాడుతున్నాడు, దేశంలో ఉన్న కేసులు. ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుందో చెప్పండి మీరు. తెలంగాణ గురించి మనం మాట్లాడుతున్నాం, ఆ చర్చ మనం పక్కకు పెడదాము. దేశంలో భారతీయ జనతా పార్టీ ఇవన్నీ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. కాబట్టి మీరు చెప్పాల్సిన సమాధానం ఏంది? మేము ఈ కేసుల మీద అతి త్వరగా మేము విచారణ చేస్తాము, ఎఫ్ఐఆర్ జారీ చేస్తాము, శిక్ష వచ్చేటట్టు చేస్తాము. దానికి ఉల్టా ఏం మాట్లాడుతున్నారు? అప్పుడు ఏం చేసిండ్రు, ఆ కేసు ఏమైంది, ఇదా అనండి చెప్పాల్సినటువంటిది. అధికారంలో ఉన్నటువంటి పార్టీ చెప్పాల్సినటువంటిది. మీరు 2 మర్డర్లు చేసారంటే మేము 1 మర్డర్ చేసినాము, లేకపోతే మేము 3 మర్డర్లు చేసినాము, ఇదా చెప్పాల్సినటువంటిది. కాబట్టి అవినీతికి సంబంధించిన చరణ్ కౌశిక్ గారు చాలా విషయాలు చెప్పినాడు. అవన్నీ వ్యక్తిగత సంబంధించిన విషయం. భారత ప్రభుత్వ చట్ట నిబంధనల ప్రకారంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రజల యొక్క డబ్బును దుర్వినియోగం చేసి పరిపాలకులు దాన్ని తమ సొంత ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి అవినీతికరమైనటువంటి చర్యలు ఏవైనా కూడా అతి ప్రాముఖ్యత కలిగి ఉండాలా. లేకపోతే దిశ కేసులు ఏం జరిగింది అనేటువంటిది అట్లా పక్కకు పెట్టండి వాటి గురించి. కాబట్టి మేమేమంటున్నామంటే బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్కు ఒక ఒప్పందం ఢిల్లీలో ఉంటుంది. వీళ్ళ చేతులు ఏం లేదు, రేవంత్ రెడ్డి గారు చేసేది ఏం లేదు. వాళ్ళు నేను ఇవాళ చెప్తాను కదా, ఈ విచారణ చేసినటువంటి ఏ వ్యక్తుల మీద కూడా కేసులు పెట్టరండి వీళ్ళు. ఢిల్లీలో ఏంటంటే అక్కడ హైకమాండ్ ఉంటుంది, మీరు తొందరపడకండి. ఒకవేళ ఈ కేసులు పెడితే బీఆర్ఎస్ పార్టీని మీరు ఒకవేళ నిర్మూలిస్తే పరిస్థితి అధ్వానంగా ఉంటుంది, మనకు బీజేపీకే పోటీ అవుతుంది, వాళ్ళు ఉండరు ఫీల్డ్లో అనేటువంటి